సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య చిట్ చాట్ వార్ పీక్స్ కు చేరుకుంది. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు. రాష్ట్రంలో దర్యాప్తు జరుగుతున్న పలు కేసులను ఈడీ తీసుకుందన్నారు రేవంత్ రెడ్డి. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఢిల్లీకి వెళ్లవచ్చు, రాష్ట్రం కోసం ఆయన పనిచేస్తారంటే ఎవరు అడ్డుకోరన్నారు. గతంలో డ్రగ్స్ కేసులో హైకోర్టు నుంచి స్టే తెచ్చుకుంది తాను కాదన్నారు రేవంత్ రెడ్డి. ఛాలెంజ్ చేయడం, కోర్టుకెళ్లి స్టే తెచ్చుకోవడం కేటీఆర్కు అలవాటేనన్నారు. గతంలో వైట్ ఛాలెంజ్ విసిరితే పారిపోయారన్నారు. డ్రగ్స్ తీసుకునే వారితో తానే మాట్లాడతానన్నారు. సీఎం రేవంత్ కు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదే రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు. తనపై ఏదైనా డ్రగ్స్ కేసు నమోదైందా, దాంతో తనకు సంబంధం ఉన్నట్లు ఆధారాలున్నాయా, దమ్ముంటే బయట పెట్టాలని సీఎంను సవాల్ విసిరారు. సీఎం రేవంత్ రెడ్డి తనపై అసత్య ఆరోపణలు చేశారని ఫైర్ అయ్యారు. తన ముందు నిలబడే ధైర్యం లేక చిట్చాట్లు చేస్తున్నారని విమర్శించారు. ఇలా వ్యక్తిత్వ హననానికి పాల్పడడం సీఎంకు కొత్త కాదన్నారు. రేవంత్ రెడ్డిని కోర్టుకు లాగుతారని హెచ్చరించారు. తప్పుడు ఆరోపణలకు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. సీఎం క్షమాపణ చెప్పకపోతే పర్యవసనాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ నీళ్లు తీసుకోపోతామంటే ఊరుకునేది లేదన్నారు మాజీ మంత్రి కేటీఆర్. సీఎం రేవంత్ నిర్ణయాన్ని మార్చుకోవాలన్నారు. రేవంత్ నిర్ణయం మారకపోతే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. తెలంగాణలో కోర్టు పాలన నడుస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అంటున్నారన్నారు. ఇక గోదావరి జలాలపై బీజేపీ తన వైఖరి చెప్పాలని నిన్న మీటింగ్ పెట్టింది, కమిటీ వేసింది చంద్రబాబు అన్నారు. గోదావరి నీళ్లలో మిగులు జలాల్లో తెలంగాణ వాటా ఎంత, తెలంగాణ ప్రభుత్వం అడిగింది ఎంత, నిన్నటి మీటింగ్ లో కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఏంది, ఏతి తేలకుండానే 30 రోజుల్లో కమిటీ వేస్తా, కమిటీ రిపోర్ట్ ఇచ్చి తెలంగాణ ప్రాజెక్టులేమో దశాబ్దాల పాటు, ఒకటి కాదు రెండు కాదు, దశాబ్దాల పాటు అంతర్రాష్ట్ర వివాదాల పేరిట ఇంతకుముందు సోదరుడు చెప్పిన ఇచ్చంపల్లి గాని, దేవాదుల గాని, ఇంకా తొమ్మిడిహట్టి గాని, ఇంకోటి గాని, ఇవన్నీ కూడా అంతర్రాష్ట్ర వివాదాల పేరిట దశాబ్దాలు నలిగినా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కి చీమగుడినట్టు అనిపించేది. కానీ చంద్రబాబు అడగంగానే 30 రోజులు రిపోర్ట్ రావాలి, 31వ రోజు గోదావరి జలాలు కింది కురకాలి, పొంగి పొరలాలి, తెలంగాణ మాత్రం ఎండాలి. ఇదా నీతి. అందుకే మేము అంటున్నాం, ఎవడు అబ్బసొత్తని ఇస్తావు నువ్వు గోదావరి జలాల మీద హక్కు? ఎవడు చెప్పింది నీకు 30 రోజుల కమిటీ ఒప్పుకోమని? అల్టిమేట్ గా ప్రభుత్వం మళ్ళీ చర్చ పెట్టి అసెంబ్లీలో, కేబినెట్ లో, ప్రజా సమక్షంలో అవసరమైతే అఖిలపక్షం పెట్టి ఒప్పించి మెప్పించి మన హక్కుల గురించి ఏం చేస్తున్నామో తెలంగాణ ప్రజలకు చెప్పి పారదర్శకంగా ఆ తర్వాత జెండా ఊపాలి. స్పష్టంగా చెప్పింది చంద్రబాబు నాయుడు గారు. మీటింగ్ పెట్టిందే బనకచెర్ల కోసం. ఎజెండా నెంబర్ 1 బనకచెర్ల కాదంటాడా రేవంత్ రెడ్డి? అజెండా ఐటమ్ చూపెట్టమంటారా? ఇప్పుడు నెంబర్ 1 ఐటమే బనకచెర్ల. లేదని బుకాయించడం ముఖ్యమంత్రికి తగునా? నిమ్మల రామానాయుడు గారు బయటకు వచ్చి చెప్పినారు, ఆంధ్ర ఇరిగేషన్ మంత్రి గారు, మేము అడిగినాం బనకచెర్ల గురించి, రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు, కమిటీ వేసినాం, 30 రోజులు ఒడిచిపోతుంది, 31వ రోజు మా శిష్యుడే కాబట్టి ఆడిచ్చినట్టు ఆడతాడు, ఆయన జుట్టు మా చేతులుంది, ఓటుకు నోటు కేసు ఇంకా ఉన్నది, కాబట్టి ఏమన్నా చేస్తాం అని ఫుట్బాల్ ఆడుతున్నారు. చంద్రబాబు కోవట్ను పెట్టుకుని ఇలా తెలంగాణ ప్రజల ప్రయోజనాలు, తెలంగాణ రైతుల ప్రయోజనాల పట్ల శాశ్వతంగా విద్రోహం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అర్థం కాదు ఏముంది ఇలా. గల్ఫ్ బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందంటూ బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కనువిప్పు పేరుతో నిరసనకు పిలుపునిచ్చింది. పోలీసులు ఎక్కడికక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ ముఖ్య నాయకులను అరెస్ట్ చేశారు. పలువురు బీఆర్ఎస్ నాయకులు పోలీసుల కళ్ళుగప్పి గ్రామంలోకి వచ్చేందుకు యత్నించగా అరెస్ట్ చేశారు. కొందరు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఇంటివైపు వెళ్లేందుకు యత్నించగా వారిని అడ్డుకున్నారు. ఎన్ఆర్ఐ కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు నంగి దేవేందర్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్లేందుకు యత్నించగా గమనించిన బీఆర్ఎస్ నాయకులు అతడిపై దాడి చేశారు. Hey!
కాంగ్రెస్ కనువిప్పు పిలుపుతో వేల్పూర్లో ఉధృత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఎమ్మెల్యే ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించి ఉన్నప్పటికీ భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐఎస్ఎల్ రాష్ట్ర కార్యదర్శి నంగి దేవేందర్ రెడ్డి బీఆర్ఎస్ కార్యకర్తలు కలిసిపోయి ఎమ్మెల్యే ఇంట్లోకి వెళ్లారు. ఎమ్మెల్యే కార్యకర్తలతో మాట్లాడుతుండగా నంగి దేవేందర్ రెడ్డి వారిలో కలిసిపోయి ఎమ్మెల్యే ఇంట్లో ఏం జరుగుతుందనే విషయాలను బయటున్న కాంగ్రెస్ నాయకులకు తెలియజేసే విధంగా లైవ్ వీడియో ఆన్లో ఉంచినట్లుగా బీఆర్ఎస్ కార్యకర్తలు గుర్తించి దేవేందర్ను అక్కడే చిత్తుగా బాదారు. ఇది గమనించిన ప్రశాంత్ రెడ్డి అతని పోలీసులకు అప్పగించాలని చెప్పడంతో పోలీసులకు అప్పగించే ప్రయత్నంలో బయటనున్న కార్యకర్తలు దేవేందర్ రెడ్డిని వెంటపడి మరీ కొట్టారు. బీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో నంగి దేవేందర్ రెడ్డి చొక్కా చిరిగిపోయింది. ఇక పోలీసులు ఆయనకు రక్షణగా ఉండి పోలీసు వాహనంలో ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనతో వేల్పూర్లో ఒక్కసారిగా వాతావరణం ఉధృత పరిస్థితిలోకి మారిపోయింది. చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్పై చెత్తవాగుడు వాగరని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. నువ్వు గజనివి, నీ చుట్టూ ఉన్నది చెత్త బ్యాచ్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. బనకచర్లపై రేవంత్ రెడ్డి భాగవతం నగ్నంగా బయటపడిందన్నారు. ఆయన చీకటి భాగవతాన్ని కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. డ్రగ్స్ గంజాయిని మోకాలకు బోడగుండుకు ముడిపెడుతున్నారన్నారు. జై తెలంగాణ ఎందుకు అనడం లేదనే దానికి పార్టీకి ముడిపెడుతున్నారని చెప్పారు. ఇక రాహుల్ గాంధీ, ఖర్గేలు కూడా జై తెలంగాణ అంటున్నారని తెలిపారు. నువ్వు ఎందుకు అనట్లేదని ప్రశ్నించారు. మీరు మీ చుట్టూ అంతా బ్యాగుల బ్యాచ్ ఉంటుందని, పరిపాలన అంటే బ్యాగులు మోయడం కాదన్నారు. జల వివాదాలపై సీఎంల సమావేశాన్ని స్వాగతిస్తున్నామన్నారు బండి సంజయ్. సమావేశంలో ఏం జరిగిందో బహిర్గతం చేయాలన్నారు. కేంద్రానికి తెలుగు రాష్ట్రాలు ముఖ్యం అన్నారు. వివాదాల పరిష్కారానికి కమిటీ వేస్తున్నామన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటేనని, కుమ్మక్కు రాజకీయాలు కావాలా, సమస్యలు పరిష్కరించే పార్టీ కావాలని ప్రశ్నించారు. 42% రిజర్వేషన్లు పూర్తిగా బీసీలకు కేటాయిస్తే ప్రధానిని మేము ఒప్పిస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పారు. బనకచర్ల విషయంలో కమిటీ చేస్తామన్నారని చెప్పి ఆయన చెప్పిండు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు బనకచర్ల డిస్కషన్ జరగాలని చెప్పి ఈయన చెప్పిండు. వాస్తవం ఏదో తెలిసినప్పుడు కూడా బయటకు వచ్చే పరిస్థితి. ఎందుకంటే ఈ రెండు పార్టీలు ఒకటే, బీఆర్ఎస్, కాంగ్రెస్. మన ఇద్దరమే అనుకోవాలి, మధ్యలో బీజేపీ వస్తే మనం తట్టుకోలేము. కాబట్టి నువ్వు నేను తిట్టుకోవాలి, నువ్వు కొట్టినట్టే నేను ఏడినట్టు చేస్తా. ఇప్పుడు ఇద్దరు ఒకటే పని ఇద్దరు. ఇప్పుడు లోపల ఏం జరిగిందో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయాల్సిన బాధ్యత వారు. అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పాలి, లేకుంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రకటన విడుదల చేసింది. కనీసం దాని గురించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తలేరు, ఆ రాష్ట్ర మంత్రి చెప్తలేరు. ఎందుకంటే ఈ ఇష్యూని లాగి టైంపాస్ పార్టీ చేయాలి, రాజకీయ లబ్ధి పొందాలి, బీజేపీని కేంద్రాన్ని బదనాం చేయాలి. నిన్న సమావేశంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాళ్ళ సొంత ఎజెండాలతో సమావేశానికి పోయారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సొంత ఎజెండాలతో సమావేశానికి పోయారు. సొంత ఎజెండాతో సమావేశం పోతే వీళ్ళు అనుకున్న ప్రకారం ఎజెండా మీద చర్చించడం ఏ విధంగా సాధ్యమవుతుంది? అది 1 గంటలో, 2 గంటల్లో, 1 రోజుల్లో చర్చ జరగడం సాధ్యం కాదు. ఎవరికి వారు ఎజెండా తీసుకోవడం. కేంద్ర ప్రభుత్వం ఎజెండా ఫిక్స్ చేస్తే మేము ఇది ఉంటారామని వీళ్ళంటారు, అది ఉంటారామని వాళ్ళంటారు. బనకచర్ల విషయంలో కమిటీ చేస్తామన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ అయ్యారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబుతో పాటుగా అశ్విని వైష్ణవ్ను కలిశారు. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులు, ఐటీకి సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రితో సీఎం చర్చించారు. ముఖ్యంగా రీజనల్ రింగ్ రైలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలుగు రాష్ట్రాల రైతులకు ఎరువుల తిప్పలు మరిన్ని రోజులు తప్పేలా లేవు. 2 రాష్ట్రాలకు పెద్ద ఎత్తున యూరియా సరఫరా చేసే పెద్దపల్లి ఎరువుల ఫ్యాక్టరీ తాత్కాలికంగా మూసివేయడమే అందుకు కారణం. రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ RFCL ప్లాంట్లో యూరియా ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. ప్లాంట్లో అమోనియా సప్లై అయ్యే ఎల్బో పైపులలో లీక్ ఏర్పడంతో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది.
నారాయణపేట జిల్లా మక్తలోని వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో యూరియా కోసం రైతులు వారం రోజులుగా పడిగాపులు కాస్తున్నారు. యూరియా కోసం పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులను క్యూ లైన్లో పెట్టి రైతులు ఎండలో నిల్చున్నారు. అటు కాలం కలిసిరాక ఇటు ప్రభుత్వం కనకరించకపోవడంతో రైతులు అరగోసపడుతున్నారు. పంటకు వేయాల్సిన యూరియా దొరక్క అన్నదాతలు ఇబ్బందులకు గురవుతున్నారు. పంటలకు నీరు పెట్టాలో, ఎరువుల కోసం సొసైటీల వద్ద పడిగాపులు పడాలో తెలియక ఆందోళన చెందుతున్నారు రైతులు. ముక్తకు వచ్చిన మసాలా కోసం వచ్చి వారం రోజుల నుండి లైన్ లో అట్లే ఉండ రోజు తప్పన కోసం అన్నం తిని ఈయన హోటల్లో తీసుకొని పాప తీసుకొని ఈయన తీసుకొని మా వారం నుండి దొరకదు. ఇప్పుడు కూడా లైన్ పెట్టి మీద పెట్ట మీద ఏమైనా కోపం కూడా అక్కలు చెల్లెలు అందరు కలిసి అన్న తమ్ముళ్ళు అందరు కలిసి భూమి మీద పెట్టి కూడా లైన్ లేకపోతే ఘనత నీళ్ళు ఒక్కనే అయిపోతుంది కాదు. దయచేసి మాకు లారీ మళ్ళీ లోటు రావాలి, పోవాలని సాయంత్రం వరకు రావాలి. దయచేసి అందరికి రైతులకు సాయం చేయాలని మేము కోరుతున్నాం. మాకు ఈ ముక్తకు వచ్చిన మసాలా కోసం వచ్చి వారం రోజుల నుండి లైన్ లో అట్లే ఉండ రోజు తప్పన కోసం అన్నం తిని ఈయన హోటల్లో తీసుకొని ఆంధ్రనీవా నీటిని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. మల్యాల డంపింగ్ స్టేషన్ నుంచి సీమ జిల్లాలకు కృష్ణా జలాలు విడుదల చేశారు. జలహారతి ఇచ్చి 2 మోటార్లను సీఎం ఆన్ చేశారు. ఆంధ్రనీవా ఫేజ్ 1 కాలువల విస్తరణ పనులు పూర్తితో నీటి విడుదల చేశారు. ఇక 696 కోట్లతో ఆంధ్రనీవా ఫేజ్ 1 కాలువ పనులు చేపట్టారు. తెలంగాణ ఆంధ్ర కూడా కొట్టుకోవాల్సిన అవసరం లేదు, గొడవ పడవలసిన అవసరం లేదు. మనం కష్టపడదాం, ఇచ్చి పుచ్చుకునే ధోరణితో ముందుకు పోతాం. ఈ రోజు నీళ్లున్నాయి, 2 రాష్ట్రాలకు అవసరం. సముద్రం లేకపోయే నీళ్లు 2 రాష్ట్రాలు వాడుకుంటే ఇటు రాయలసీమ అటు తెలంగాణలో ఉండే మెట్ట ప్రాంతాలు బాగుపడే అవకాశం వస్తుంది. దానికోసమే నిన్న మీటింగ్ లో కూడా ఈ రోజు 2 పక్కల 2 బోర్డులుంటే గోదావరి బోర్డు హైదరాబాద్ లో ఉంటుంది, కృష్ణా బోర్డు విజయవాడలో ఉంటుంది. అదే సమయంలో శ్రీశైలం ప్లంజ్ పూల్ ఇబ్బంది వస్తే దాన్ని మనమే డబ్బులు పెట్టి రిపేర్ చేస్తామని అన్నాం. నీళ్లు కూడా ఎక్కడికక్కడ ఎవరు ఎన్ని వాడుకుంటున్నారో దానిపైన కూడా ఇప్పటికే 2 సార్లు మీటింగ్లు అయినాయి. ఆ 2 మీటింగుల్లో విభజన కంటే ముందు ఏ రాష్ట్రం ఎంత వాటర్ వాడుకుంటారో అంతవరకు ఎన్ బ్లాక్ గా వాడుకునే అవకాశం ఇచ్చారు. ఆ నీళ్లు ఆ విధంగా వాడుకుంటే ఎక్కడ మన నీళ్లు అవసరమో అక్కడికి తీసుకెళ్లి అక్కడ నీటి సమస్య లేకుండా చేసే బాధ్యత తీసుకుంటున్నాం. ఇలాంటి వాతావరణం నేను ఒకటే చెప్పాను, అవసరమైతే వాళ్ళు కూడా గోదావరి నీళ్లు వాడుకుంటారు, మనం కూడా వాడుకుంటాం. ఇక తెలంగాణతో ఏపీకి కొట్లాట వద్దన్నారు సీఎం చంద్రబాబు. తెలంగాణ వదిలిన నీటిని మాత్రమే వాడుకుంటామని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు చెప్పారు. కూటమి సర్కార్పై మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం బనకచర్ల మీదనే 2 తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం అంటూ హడావుడి చేశారు. ఇక తీరా చూస్తే అసలు దాని మీద చర్చ జరగలేదన్నారు. ఎవరిని మోసం చేయాలని ఇలాంటి పనులు చేస్తున్నారంటూ ప్రశ్నించారు. చంద్రబాబు సెలవులు కప్పి బయటికి వచ్చారు. 2 రాష్ట్రాల్లో సమానమంటూ బడాయి మాటలు చెప్పి వచ్చేశారన్నారు. రాయలసీమకు నీళ్లు అందించే ఆలోచన చంద్రబాబుకు లేదన్నారు అంబటి రాంబాబు. గురు ఇద్దరు డ్రామాలు ఆడేటువంటి కార్యక్రమం దేనికి కలుసుకుంటున్నారు ఢిల్లీలో నాకు అర్థం కాలేదు. మన హైదరాబాద్ లో కలుసుకుని దేనికో నాకు అర్థం కాలేదు. నేను ఓటాల కోసం కలుసుకుంటున్నారేమో అనేటువంటి అనుమానం తప్ప నిజంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం కలుసుకోవడం లేదు. నిజంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం నిన్న కలుసుకుని ఉంటే వాట్ ఇస్ ద రిజల్ట్, వాట్ ఇస్ ద కమ్అట్ చెప్పండి. బనకచర్ల గురించి ఎక్కడ మాట్లాడారు? మాట్లాడుకోకుండా మీ రామానాయుడు గారు వచ్చి ధామ్ ధూమ్ అని చెప్పేసి ఊరుకునే మైక్ ముందు మీడియా ముందు మాట్లాడటం తప్ప లోపల మాత్రం కిమ్మన్నాస్తే వాళ్ళు ఏం చెప్తే అది శుభ్రంగా బయటకు వచ్చేసినటువంటి సందర్భం. ఒక విధంగా ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మోసం చేస్తుంది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లో అనే విషయాన్ని మీకు తెలియపరచదలుచుకున్నా. ఇప్పుడు కూడా ఏదో ఖర్చు పెడతానంటానికి వెడల్పు చేస్తాను అది చేస్తాను ఇచ్చే కాంట్రాక్టుల వరకే. ఈ బనకచర్ల లాగానే కాంట్రాక్టుల కోసం కమిషన్ల కోసం మాత్రమే ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రారంభించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఏదైనా ఉంటే కానీ చిత్తశుద్ధితో రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో ఇరిగేషన్ ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్లి రాయలసీమ దాహాతని తీర్చాలనేటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అందువల్లనే పోలవరం ప్రాజెక్టును తీసుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టు తీసుకురావడం వల్లే కదా శ్రీశైలం నుంచి వాటర్ డ్రా చేయడానికి, మనం డ్రా చేయకోకుండా శ్రీశైలం దగ్గర నుంచి రాయలసీమకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది.
నాగార్జున సాగర్ నుంచి కూడా డ్రా చూసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి బనకచర్లకి లిఫ్ట్ చేయటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందని ఆలోచన చేసింది అప్పుడు రాజశేఖర రెడ్డి గారు. ఈ బనకచర్ల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసినటువంటి సందర్భమే తప్ప చంద్రబాబు నాయుడు గారికి పుట్టిన ఆలోచన కాదనే విషయాన్ని మరొకసారి ఇక్కడ స్పష్టంగా చెప్పండి. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో వైసీపీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి విడుదల రజని పాల్గొన్నారు. సూపర్ 6 పేరుతో చంద్రబాబు ప్రజలను మోసం చేశాడని విమర్శించారు. ప్రతి విద్యార్థికి తల్లికి వందనమని కొంతమందికే ఇచ్చి తలలో ఉసురు పోసుకున్నారని అన్నారు. అవినీతి ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగుజాడలోనే అవినీతి బ్రాండ్ అంబాసిడర్ ముద్ర వేసుకున్న ఘనపార్టీ ప్రతిపాటి అని చిలుకలూరిపేట ప్రజానీకానికి తెలుసని అన్నారు. రాష్ట్రంలో సూపర్ పాలన కాదు రెడ్ బుక్ పాలన నడుస్తుందని విడుదల రజని మండిపడ్డారు. ఇక్కడ గెలిచినటువంటి ఈ ఎమ్మెల్యే ఈయన అరాచకాలు ఎవరికి తెలియవండి. అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? ఈ ఘనపాటి ప్రతిపాటి. ఈయన మాట్లాడతాడు. సంవత్సర కాలంగా నా నామస్మరణ చేస్తూనే కాలం వెళ్ళబుచ్చాడు. ఆఖరికి అతనికి మధ్యకాలం చూస్తా ఉన్నాం. అతనికి దాన్ని ఏమనాలో తెలియదు కానీ దానికి ఏం పేరు పెడితే బాగుంటుందో పెడదాం దాన్ని చిన్నగా. ఎలా ఉందంటే బైపాస్ అంట ఆయన తెచ్చాడంట. ఏమన్నా ఉందా? మరి ఆయన ఎమ్మెల్యే అవ్వగానే బైపాస్ ఓపెన్ అయిపోయింది. మరి అంతే కదా. 16 కిలోమీటర్ల బైపాస్ మన నియోజకవర్గానికి ఇది కేంద్రం నిధులతో బైపాస్ అనేది కేంద్రం శాంక్షన్ చేసింది. మరి కేంద్రము నేషనల్ హైవేస్ నుంచి చిలకలూరుపేట బైపాస్ 700 కోట్లతో మన నియోజకవర్గానికి బైపాస్ శాంక్షన్ అయితే ఇలాంట సుపరిపాలన అంటది. నేను చెప్తా ఉన్నా, ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక చూస్తా ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక దీన్ని సుపరిపాలన అనరు, దీన్ని సుపారీ పాలన అంటారు. రెడ్డు పాలన. ఎవరి మీద కేసు పెట్టాలంటే కేసు పెట్టాలి, ఎత్తుకు రావాలంటే ఎత్తుకు రావాలి, లోన్ వేయాలంటే స్టేషన్ లోపల వేయాలి, కొట్టాలి, జైలుకు పంపించాలి, అరెస్టు చేయాలి, అక్రమ కేసులు పెట్టాలి. ఇదంతా సుపరిపాలన అయింది. తెలుసులే జనానికి. మీరు సుపరిపాలన చెప్పినా చెప్పకపోయినా జనం చెప్తారులేండి. ఇక్కడ గెలిచినటువంటి హోంమంత్రి అనిత ఫెరయారు ప్రజాస్వామ్యం గురించి జగన్ మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకుడిని ఎయిర్పోర్ట్లో నిర్బంధించిన జగన్ నేడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాడని విమర్శించారు. అవినీతి అరాచకానికి పరాష్టిగా విత్తనం నాటిన వ్యక్తి జగన్ అని అన్నారు. ఎన్డీఏ కూటమి చంద్రబాబు అభివృద్ధి విత్తనాలు నాటుతున్నారని అన్నారు. ముఖ్యంగా మన పార్టీ ఎన్డీఏ కూటమిలో ఒక మంచి కల్చర్ ఉంది. అంటే ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఏదో ఎక్కడ ల్యాండ్ ఖాళీగా ఉంది ఆ ల్యాండ్ కబ్జా చేసేద్దామా అన్న తీరులో కాదు, ఆ ల్యాండ్ వేరే వాళ్ళు కబ్జేద్దామా అన్న తీరులో కాదు. ఈరోజు వెరీ గుడ్ ఆపర్చునిటీ మన పోలీస్ డిపార్ట్మెంట్ కి కూడా. ఏంటంటే ఇంతకు ముందున్న పాత ట్రైనింగ్ సెంటర్ లో అది మ్యారిటైమ్ బోర్డు వాళ్ళకి కావాలి. సో మ్యారిటైమ్ బోర్డు వాళ్ళు అక్కడ నుంచి మనకు కాంపన్సేట్ చేసి ఇక్కడ ఇంచుమించుగా 30 ఎకరాలు వాళ్ళు మనకి అలాట్ చేయడం. దానికి ఏడాది ఈ రోజు గవర్నమెంట్ కూడా 45 ఎకరాలు ఈ రోజు ఒక డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ ని ఏర్పాటు చేసుకోవడం అనేది నిజంగా చాలా అదృష్టం కింద భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు స్టేట్ లెవెల్లోనే ఒక డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ 45 ఎకరాల్లో ఎక్కడ కూడా లేదు. ఈ రోజు మనకి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనకి పోలీస్ ట్రైనింగ్ సెంటర్ అప్పానే లేదు ఈ రోజు వరకు కూడా. ఎందుకంటే లాస్ట్ మన గవర్నమెంట్ లో 2014 to 19 లో ప్రపోజల్ పెట్టాం. తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గర కాపలా కాయడానికి తప్పించి వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, వాళ్ళకి ట్రైనింగ్ సెంటర్లు పెట్టాలి, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళు బెటర్ వేలో యూజ్ చేసుకోవాలి, లా అండ్ ఆర్డర్ పరిరక్షణకి అన్న థాట్ లేకుండా 5 సంవత్సరాలు గడిపేశారు.